భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పుష్పార్చన, అలంకారాలు చేసి మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, వసతిగృహ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవలందించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ వాతావరణాన్ని మారుమోగించారు. భక్తులు స్వామివారికి వివిధ రకాల సాంకేతిక సమర్పణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం పుష్పాలతో, దీపాలతో భక్తి శ్రద్ధలకు ప్రతిబింబంగా శోభాయమానంగా అలంకరించబడింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానికులు, శ్రీవారి సేవా వాలంటీర్లు, ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా పాలుపంచుకున్నారు. సంస్థానం బ్రహ్మాండే నాస్తు కించన వెంకటాద్రితమో దేవో నభూతో నభవిష్యతి. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో సీతారాముల కాలంలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసం 4వ శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామావళి పూజ కార్యక్రమం జరిపించుకున్నారు. మరుసటి శనివారం కూడా శ్రావణ మాసం చివరి శనివారం అమావాస్య అవుతుంది కనుక అది శ్రావణ మాసం
తో లెక్క. మరి మనకు ఈ నెల వచ్చే నెల వినాయక చవితి, ఈ నెల 27వ తారీఖున శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నవి. ఆ నవరాత్రులు అంటే 9 రాత్రులు చేస్తూ ఉంటారు. మరి దుర్గా అమ్మవారికి నవరాత్రులు అనేసరికల్లా ఏ రోజు కాదు కొత్త కొత్త అలంకారాలతోటి నవ అని చెప్పగా కొత్త నూతనంగా అన్నట్టుగా ప్రతిరోజు ఏ రోజు కాదు నూతనంగా అమ్మవారికి అలంకారాలు వేస్తుంటారు. అయితే మనం అమ్మవారి దగ్గరికి వచ్చేసరికల్లా 10 రోజులే చేసేస్తారు. మరి గణపతి నవరాత్రులకు వచ్చేసరికల్లా కొంతమంది 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 15 రోజుల వరకు కూడా చేస్తుంటారు. కానీ ఈసారి అలా అవకాశం లేదు. ఎందుకయ్యా అంటే మనకు పౌర్ణమి 7వ తారీఖు పౌర్ణమి రోజున గ్రహణం వచ్చింది, సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది. కనుక గ్రహణం తర్వాత స్వామివారి నిమజ్జన చేయడం చేయకూడదు. కనుక అందరూ కూడా ఆదివారం రోజు ఉదయం 11 లోపే స్వామివారి నిమజ్జనం చేసుకోవాలి. అందరూ కూడా అన్ని ఛానల్స్లో అన్ని మీడియాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే కొంతమంది ఈ పౌర్ణమైన ధ్యాస ఉండదు. ప్రతిసారి చేసుకున్నట్టే చేసుకుందాం, ఈసారి కొంచెం గ్రాండ్గా చేసుకుందాం, ఇంకా 2 రోజులు ఎక్కువ చేసుకుందాం అని చెప్పే ఆలోచనలో ఉంటారు. కనుక భక్తులందరూ కూడా ఈ నవరాత్రి మంటపాలు ఎవరైతే చేస్తున్నారో అందరూ యజమానులందరూ కూడా ఇది గమనించి మీరందరూ కూడా భక్తులకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేయకూడదు. ఈసారి మాత్రం స్వామివారికి 9 రోజులే చేసి 10వ రోజున నిమజ్జనం చేయాలి. మనది 7వ తారీఖు ఉదయం 11 వరకల్లా స్వామివారు గోదావరి మాత ఒడిలోకి వెళ్ళిపోవాలి గణేశుడు. ఆ విధంగా మీరు అందరూ ప్లాన్ చేసుకోండి. మరి ఆదివారం సాయంత్రం 9 గంటల గ్రహణం ప్రారంభమవుతుంది కదా, 9 గంటల లోపు అనుకోవద్దు, మధ్యాహ్నం లోపు అయిపోయేటట్టుగా ప్లాన్ చేసుకొని ఈసారికి మాత్రం ఈ 10 రోజులు మాత్రమే వెళ్ళిపోయండి. అందరూ కూడా గమనించి భక్తులకు అధికారులందరికీ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాము. మరి ప్రతి శనివారం చెప్పుకున్నట్టుగానే గోమాతను సేవించండి, గోమాతను పూజించండి. ఒక గోమాత ఒకట 3 దేవతలు కొలువై ఉంటారు. మనం ఒక గోమాతను పూజించినట్టయితే 3 గోమాతలను 3 దేవతల యొక్క ఫలితం దక్కుతుంది. అట్లా అని చెప్పని గోమాతను పూజ చేసి నిర్లక్ష్యంగా వదిలేయకండి. మనందరూ కూడా గోమాతను అనేక విధాలుగా ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది పూజ చేసుకుంటున్నారు. అలా వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే ఆ గోమాతను మన దగ్గరలో ఉంచుకొని, మన ఇంటి పరిసరాల్లో ఉంచుకొని దానికి కావలసినట్టు సపరేలు చేసినట్టయితే మనందరినీ కూడా మనకు 7 తరాల వాళ్ళను ఉద్ధరించే విధంగా ఒక గోమాత దీవిస్తుంది. అదే గోమాతకు బాధ కలిగినట్టయితే ఆ 7 తరాలను కూడా చికాకు చేసేటువంటి శక్తి ఆ గోమాతకు ఉంది. కనుక అందరూ కూడా గోమాత వల్ల ఇబ్బంది పడవద్దు, గోమాతను పూజించండి, గోమాతను సేవించండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.